అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అప్పుడు ఇష్యూస్ గట్రా బాగా అయ్యాయి కదా. అవును సార్. కొందరు తీసుకుంటున్నారని నిజంగా అవును. అలాంటివి ఉంటున్నాయా అలా ధోరణి? అంటే మీరు నాకు ఒకటి చెప్పండి సార్, బయట ప్రపంచంలో డ్రగ్స్ తీసుకోరా? ఇప్పుడు మీ ఛానల్‌లో తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు గదా! కొన్ని హ్మ్. వందల మంది వర్క్ చేస్తారు. హ్మ్. ఎవరు మందు తాగుతున్నారు, ఎవరు సిగరెట్ కాలుస్తున్నారు మీరేమైనా చూసొచ్చారా? ఓకే. సో, అలాగే మా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చేమో. హ్మ్. అంటే బయట లాస్ట్ ప్రపంచంలో గతంలో ఒక 1,00,000 పెద్ద మంది ఇష్యూ ఉంటారు. అయింది కదా కాదు విచారణకి సార్. వెళ్ళటము సినిమా అంటే యాక్టర్స్. ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, ఓకే. రైట్. సెలబ్రిటీ అవ్వటం వల్ల. సెలబ్రిటీ అవ్వడం వల్ల, హ్మ్. మరి మీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీస్ 10 మంది ఉన్నారనుకోండి. మాట వరుసకు అనుకుందాం. రైట్. రైట్. ఓకే. ఓకే. బయట వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. కానీ ఆ 1,00,000 మంది మీకు తెలుసా? ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బయ్య గురించి మీరు న్యూస్ ఏస్తారా? హ్మ్. అదే మేముంటే జనాలు జూస్తారు. అవును. మమ్మల్ని టార్గెట్ చేస్తారు. హ్మ్. మా ఫ్యామిలీని రోడ్డు మీద పాడేస్తారు. ఇప్పుడు మీకు నా మీకు ఫ్యామిలీ మీ రోడ్డు మీద వచ్చింది కదా సార్. అవును. ఇప్పుడు మేము వందల మందితో ఫోటోలు దిగుతాం సార్. క్లోజ్‌గా అవును. దిగుతాం. ఇప్పుడు ఆ అవును. అబ్బాయి ఉన్నాడు. ఆ హ్మ్. అబ్బాయి నా సొంత తమ్ముడు. ఓకే. నేను హగ్ చేసుకుంటాను. ఫోటోలు తీస్తాను. ఆ ఫోటోలేసి డ్రగ్స్ కేసులో ఈ ఫోటో ఉంది, ఆళ్ళ ఫోటోలుంది, వీళ్ళ ఫోటోలుంది అంటే హ్మ్. దిగమా సార్? అవును. మా పిల్లల్ని కూడా వేసేస్తారు సార్ వీళ్ళు. మొత్తం ఎంత ఫ్యామిలీని. ట్రోల్ చేస్తారో అసలు. ఓకే. మొత్తం ఫ్యామిలీని రోడ్ మీద తీసుకొచ్చేస్తారు. ఈ ఓకే. అధికారం ఎవరిచ్చారు సార్? లాస్ట్ హ్మ్. టైం పుడింగ్ ఎలిమెంట్ లో ఉన్నప్పుడు కూడా నేను ఇదే అవును. మాట్లాడాను. హ్మ్. మనం కేసు పెట్టొచ్చు వాళ్ళ మీద. హ్మ్. ఎంతమంది మీద పెడతాను సార్? ఇప్పటికే 1½ ఇయర్ నా జీవితం నాశనం అయిపోయింది. ఓకే. ఆ! నేను సరిగ్గా బయటికి రాలేకపోయాను. ఎక్కడికన్నా వెళ్తే ఒక గిల్ట్. అమ్మో! అవును. వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారని ఆళ్ళేం అనుకోకపోయినా నాకు ఒక రైట్. ఫీలింగ్ మనకుంటది వచ్చేస్తది. కదా ఫీలింగ్. మానసికంగా, బ్యాడ్‌గా అనుకుంటారేమో అని. శారీరకంగా నాశనం అయిపోయానండి. మా అమ్మ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. అర్రే! అలానే ఉంది. అంటే డిప్రెషన్ సార్. నేను అది అవును. కాదు. మరి ఇప్పుడు బయట ఆ పడినట్టేనా కోపం. డిప్రెషన్ నుంచి? డిప్రెషన్ నుంచి పూర్తిగా బయట అప్పుడే పడినట్టేనా? కొంచెం బయటపడ్డాను సార్. హ్మ్. లేకపోతే ఇప్పుడు ఎన్ని తిట్టేదాన్నో, మామూలుగా తిట్టేదాన్ని కాదు ఓకే. ఒక్కొక్కళ్ళని. ఓకే. కాకపోతే నేను ఐస్ బాత్ అని ఒక హ్మ్. దీనికి వెళ్ళాను సార్ హ్మ్. నేను. అక్కడ ట్రైన్ అయ్యొచ్చాను. తర్వాత నా ఎమోషన్స్, నా బాధ ఏదైతే ఉందో ఓకే. అక్కడ 4 అంటే రోజులు మెంటల్లీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. స్ట్రాంగ్ అవ్వడం కోసం వెళ్లారా? అవునండి. హ్మ్. ట్రీట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే ఈ పాటికి ఛానల్ ఎక్కేసి లేకపోతే హ్మ్. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొంచెం రచ్చ శుభ్రంగా చేసేవాళ్ళు. దుమ్ము రేగొడిస్తదనండి ఒక్కొక్కళ్ళని. ఓకే. ఏం మాట్లాడేదాన్నో కూడా నాకే తెలీదు. హ్మ్. కాకపోతే నాకదొద్దనిపిస్తుంది ఓకే. ఇప్పుడు. సమయం పాటిస్తున్నారు. నాకదొద్దు. హ్మ్. నువ్వు నాకు అన్యాయం చేసావు గదా! నువ్వు న్యాయం చేసేయి. ఓకే. అంతే. నువ్వెక్కడైతే నా పరువు తీసేసావో రైట్. అక్కడ నా పరువు నాకిచ్చేసేయి. హ్మ్. నేను జెన్యూన్‌గా గెలుచుకొనొచ్చాను గదా! ఓకే. జెన్యూన్‌గా గెలవకపోతే నేనింత నోరెత్తేదాన్ని కాదు కదా! అప్పుడూ ఎత్తాను. అవును. ఇప్పుడు ఎత్తుతున్నాను. హ్మ్. నాకు న్యాయం చెయ్యి. ఓకే. నువ్వు నన్ను ఎదవని చేసావని నేను నిన్ను ఎదవని చేయలేను. ఓకే. ఓకే. ఇప్పుడు నా మైండ్ సెట్ అది కాదు. హ్మ్. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఓకే. కొంచెం వైడర్ సెన్స్‌లో ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నాను సార్. ఇది ఓపెన్ ఎక్కడి మైండ్. ఓపెన్ నుంచొచ్చిందంటే మైండ్. యెస్. ఇది ఎక్కడి నుంచొచ్చిందంటే అక్కడి నుంచొచ్చింది. ఓకే.